రాసిచ్చి నువ్వు రాసిచ్చి లేకపోతే విషయమే నాకు రాసి నాకు రాసి అంటున్నా నాకు రాసివ్వు నువ్వు ఇంకా నాకు నేను చాలా క్రమశిక్షణగా ఉండి మాట్లాడుతున్నాను చాలా క్రమశిక్షణగా ఉండి మాట్లాడుతున్నాను నా వర్డింగ్ కానీ నేను అడిగిన దాన్ని ఎక్కడ తేడా లేదు నేను కోఆపరేట్ చేస్తాను రాసి నాకు రాసివు నువ్వు రాసిచ్చి నువ్వు రాసి నేను ఇదే ఉంటా రాసి నాకు రాసివు నేను రాసేవారు और पुलिस नोटिस చాలా తప్పు కళాశాల వెళ్తున్నాను మీకు ఎవరు చెప్తారు ఇన్ఫర్మేషన్ వచ్చిందో నువ్వు చేస్తాను మీరు ఇబ్బందులు పడతారు మీరు చాలా ఇబ్బందులు పడతారు అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ ఎస్పీ పోలీసు కళ్ళు గంతలు కట్టుకుని పనిచేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను మేమేం వైలేషన్ క్రియేట్ చేస్తున్నామా అసలు డీజీపీ కళ్ళు అసలు ఉన్నాయా ఈ జిల్లా ఎస్పీ కళ్ళు ఉన్నాయా 10 రోజుల ముందు నుంచి వైసీపీ నాయకులు వీర విహారం జనాలతో ర్యాలీలు చేస్తే ఏం పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి ఏం పర్మిషన్ ఎవరు ఇచ్చారు చెప్పండి దేనికి పర్మిషన్ దేనికి పర్మిషన్ దేనికి చెప్పండి వైలేషన్ చేయడానికి ఏం చెప్పవాలి తమకు అన్నీ తెలిసినారు నోటీస్ అనేది ఇస్తున్నారు సార్ నోటీస్ అనేది దయవుంచి నాకు కొద్ది విడిచిపెడతాను గేట్ వరకు వెళ్ళలేమా గేట్ వరకు మెయిన్ గేట్ వరకు వెళ్ళాలి సార్ సార్ लाइटिंग बच रहा ప్రివెంట్ దేనికి ప్రివెంట్ నేను ఎక్కడికైనా వెళ్ళి గొడవ చేస్తున్నానని చెప్పి నేను అన్న చెప్పానా లేకపోతే పలానా ఊరు వెళ్తానని ప్రోగ్రామ్ దేనికి ప్రివెంట్ ఇష్యూ ఏంటి ఇష్యూ లేకుండా మీకు ఎవడో చెప్పాడని చెప్పి కళ్ళు నోరు లేకుండా మీరు ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఎలాగా చాలా దారుణం అసలు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో డీజీపీ కళ్ళు లేనటువంటి డీజీపీ అసలు కాకి డ్రెస్ వేసుకొని ఇలా వ్యవహరిస్తున్నటువంటి డీజీపీ గారు రాత్రి పడుకునేటప్పుడు అసలు మీరు డీజీపీయే అసలు పోలీసా ఆ డ్రెస్ వేసుకున్నందుకైనా కనీస బాధ్యతలు నిర్వహించాలి కదా ఇంత దారుణమైనటువంటి బాధ్యతలు జిల్లా ఎస్పీ మీకు ఎలాగ డైరెక్షన్ ఇస్తాడు నేను అడుగుతున్నాను జిల్లా ఎస్పీకి కళ్ళున్నాయా ఈ మధ్య 10 రోజుల నుంచి పుట్టినరోజులని విపరీత కార్యక్రమాలు చేసి ర్యాలీలు చేశారు మీరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు నన్నే ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు ఇంకా ఇలా అయితే మీరు ఇంకా అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోలే చేయలేరు మీరు ఎలాగైతే లా అండ్ ఆర్డర్ కంట్రోలే చేయలేరు
ఎంత దారుణమా? ఏమిటి దౌర్జన్యం అని మీ పోలీస్ డిపార్ట్మెంట్? చాలా అన్ఫైర్ సిఐ గారు, చాలా అన్ఫైర్. కనీసం మీ పై వాళ్ళు చెప్పినా సరే మీరు ఈ మధ్య అందరూ ఉన్నారు కదా, మీరు ర్యాలీలు చేశారు కదా, ఎవరికి పెర్మిషన్ మీరు ఇచ్చారు? ఈ మధ్య వీళ్ళు చేసిన కార్యక్రమాలకు ఎక్కడైనా పెర్మిషన్ ఉందా? ఎంత దారుణం! నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి నేను తిరగడానికి నాకు స్వేచ్ఛ లేదా? నేను ఎక్కడికైనా వెళ్ళి వైలేషన్ క్రియేట్ చేసి మీరు నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేయండి. చట్టం నాకు తెలుసు, చట్టాన్ని ఎప్పుడు గౌరవించినటువంటి వ్యక్తుల వరకు మీరు ఏంటి ఏమీ లేకుండా ఎంత దారుణం ఏంటి? ఎంత దారుణం! ఏం అధికారాలండి? అధికారాలు చేస్తామండి. చట్టాన్ని మీరు గౌరవించండి. పరిధిలో తీసుకోండి. అది ఏం పద్ధతులండి? వారాధివారంగా దౌర్జన్యం, పోలీసు దౌర్జన్యం విపరీతంగా ఉందండి. అడిగేవారు లేదు. ఎంత దౌర్జన్యం! ఎక్కడ మండలాలు మానభంగాలే, గొల్ల గొడవలు తగులు ఏంటవుతుంది ఇప్పుడు అని ఆలోచించాలి కదా. తీసుకో. రాస్తాను దగ్గర రాయలేదు. నాకు ముట్టకండి, ఎవరిని ముట్టకండి. గతంలో ఇలా ఉంటే అసలు అప్పుడు పని చేయలేడండి. సార్ గేట్ వరకు వదండి, సార్ గేట్ వరకు. ఎప్పుడు క్రమశిక్షణ అండి, అది తప్పండి. మీరు ఏది చెప్పినా గేట్ మాత్రం వేయకండి సార్, గేట్ వేయకండి సార్, గేట్ వేయకండి, గేట్ వేయకండి. ఏదమ్మా నోటీస్ ఇచ్చేసి ఇది పార్టీ సార్కి పార్టీ ఉన్నది పార్టీ తీసుకొని అంటే సడన్గా మరి మీ 6 గంటలకు వచ్చాను నిమ్మడ వస్తారు, మీ ఎస్ఐలు ఉన్నారు. ఒకసారి సైడ్ అన్న సైడ్
పోలీసులు ఏమనొద్దురా, పోలీసులు ఏమనొద్దు ఎవరు కూడా. మీరైనా చెప్పాలి. మీ ఆఫీసులు ఈ మధ్యకాలంలో అన్ని దగ్గర ర్యాలీలు అయ్యాలి. ఎస్ఐ గారు చెప్పండి, మీరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు చెప్పండి, ఫలానా వ్యక్తి పర్మిషన్ ఇచ్చారని చెప్పండి. అంటే మేము తిరగడానికి పర్మిషన్ కావాలా? అంటే ఆ ఊరల్లో తిరిగేసి పెద్ద మీటింగ్ కంటే చెప్పేది పర్వాలేదా? మనం అక్కడికి వెళ్ళకూడదు. పెద్ద ఊరు పెద్ద కారు తెగిపోతే ఊరు సభలోనే చెప్పారు మీటింగ్. పెళ్లికి వెళ్ళొద్దట, ఎక్కడికి వెళ్ళొద్దట. చెప్తా. అసలు వెళ్తున్నానని మీకు ఏమి సమాచారం ఏంటి? నేను అక్కడికి వెళ్ళడం లేదు. నాకు చాలా మ్యారేజ్ ఉన్నాయి, నేను బయలుదేరాను. నాకు వచ్చిన మీరు ఎక్కడైనా వైలేషన్ చేసినా, నేను ఏమైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసినా మీరు ప్రివెంటివ్ తీసుకోవచ్చు. పెళ్లికి వెళ్ళాలి సార్. ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఎలాగ మీరు? మీరు ఈ ప్రభుత్వాలు ఇవే ఉండవు కదా, ప్రభుత్వాలు మారుతాయి కదా. 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. ఎంత స్వేచ్ఛగా మీరు పనిచేశారు. ఎక్కడైనా సరే నా ఇన్వాల్వ్మెంట్ కానీ ఫలానా కార్యక్రమం చేయండి కానీ ఎక్కడైనా ఉందా? ఇంత దారుణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ఏం చేస్తున్నాం? మీరైనా పడుకునేటప్పుడైనా ఆలోచించండి. కాకి బట్టలు వేసుకొని మీరు చేస్తున్న డ్యూటీ ఏంటి? ఫస్ట్ మీ డీజీపీ ఆలోచించాలి. కాకి బట్టలు వేసుకొని ఇంత గుడ్డిగా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే, ఆయన చెప్పాడని చెప్పి మీరందరూ దానికి తల ఊపుతుంటే ఎలాగంటున్నాను నేను అనేది? మేము చేసిన తప్పు పొరపాటు ఏమైనా ఉందా? అదైతే చాలా కష్టం. చెప్పుకోవాలి ఎస్ఐకి. ఆ మాత్రం చేయకపోతే పోలీసు ఆ మాత్రం మీరు బందోబస్తు ఇవ్వకపోతే ఎలాగైంది? సార్ ఫాలో అవ్వండి సార్. కొన్ని ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి సార్. ఎలా అటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫాలో అవ్వండి, విడిచిపెట్టండి. రిసీవ్ చేసుకుని వస్తాం. నా ఇల్లు ఆయన బాధ్యత ఉంది. ఆ ప్రజలు చూస్తున్నారు సార్. వెళ్ళి తప్పే ఉంది, మీరు ఫాలో అవ్వండి. అతను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీలో అనేక కార్యక్రమాలు మీరు ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు. ఏం చేస్తారయ్యా? ఇంకా రవి గారు రాశారు కదా గట్టికి సార్. సార్ గట్టికి చెప్పాలి కదా. మాకు సార్
మాతో పాటు కార్యకర్తలకు రాష్ట్రపతులకు ధర్నా చేస్తూ వెళ్తున్నామని మాకు వచ్చిన సమాచారం మేరకు మిమ్మల్ని వెళ్ళడం వీల్లేదని పోలీసు వాళ్ళు సహకరించడం క్యాంపేస్ ఇవ్వండి కాశీపో గెలుతు కదా సార్ సమాచారం ఇవ్వడమైంది సార్. సమాచారం కాదు కదా, ఒకసారి చేస్తున్నారు రాసేవాళ్ళు కదా, సమాచారం నాకెందుకు? సమాచారం దాంట్లో ఒకసారి చేస్తున్నాడు నాకు రాసేవాళ్ళు. గృహ నిర్బంధం ఇదెందుకు రాదు? నాకు ఇప్పుడు ఎందుకు సమాచారం నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను. సమాచారం ఇచ్చి మీరు వెళ్ళిపోయారు సార్. సమాచారం నాకెందుకు ఇచ్చారు కదా, మీరు వెళ్ళిపోయి అప్పుడు ఓకే ఇంకా నేను చెప్తున్నాను కదా, మీరు అది రాసిస్తే గౌరవిస్తాను, లేకపోతే ఇంకా చాలా ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే నేను ఇంకా ఆగే మనిషిని కాదు చెప్తాను. మీరు రాసేవండి, నేనేం తప్పు అడుగుతున్నానా? మీరు దేనికి నన్ను అవసరం చేశారు? మీరే కదా అంటున్నారు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి. అరెస్ట్ చేసామని చెప్పండి, ప్రివెంటివ్ అరెస్ట్ చేసాం అని చెప్పి రాసేవ్వండి. రాసేవడానికి రాసేవ్వండి. లెటర్ మీద అన్ని కరెక్షన్ ఉంది. స్టాంప్ లేదు, ఏం లేదు, కరెక్షన్ లైన్ ఉన్నాయి. సార్ 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 లాస్ట్లో రా క్లారిటీ రాయాలి. ఇవ్వడానికి మీకు ఎందుకు అంత భయం? మీరు చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తున్నారని భయం మీకేమైనా ఉందా? అనవసరంగా నాకేమన్నా రాసేవ్వండి, లేకపోతే బయలుదేరుతాను. నాకు రాసేవ్వండి, నేను గౌరవిస్తాను. ఎందుకు మీరు నన్ను అరెస్ట్ చేశారు మీరు రాసేవ్వండి, గౌరవిస్తాను. లేకపోతే ఇంక నేను ఆగే ప్రశ్న ఉండదు. రాసేవ్వండి. మన
ఎంత సహకరిస్తుంటే మీరు ఇంకా ఆగ్రహించండి ఏదో బాధ్యత గల వ్యక్తి. చచ్చిపోవడం అంత చచ్చిపోవడం నన్ను మీరు శివకాలం ర్యాలీ చేయండి తెలుస్తుంది ఒరే బావా ఎట్ సంగతి దారప్షన్ అంటే అక్కడికి వెళ్ళిపోతే మేము వెయిట్ చేద్దాం గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర ఒక 2 నినాదాలు చేసేద్దాం అయిపోయింది వచ్చేద్దాం అయిపోయింది కదా దానికి పోలీసులకి ఇబ్బంది మాకు ఇబ్బంది అంతే కదా ఇంకేంటి బయట సంగతరా నేను చాలా సంతోషంతో ఉన్నాను. రోడ్డు మీద పెద్ద నుంచి లాండ్ ఆర్డర్ చేయలేదు, మీరు లాండ్ ఆర్డరే చేయలేదు, అన్ని తప్పులు చేస్తాను. మీకు పరిస్థితి తెలుసు కాబట్టి నేను కనుక్కుంటూ ఉన్నాను. ఇంత దారుణం ఏంటి? మీ మండలంలో ర్యాలీ చేయలేదా? నువ్వేం పెర్మిషన్ ఇచ్చావు? నువ్వేవలేదా? నువ్వేం పెర్మిషన్ ఇచ్చావు? చెప్పండి. నేను అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఒకే నిబంధనలు ఉంటాయి, ఒకే హక్కులు ఉంటాయి, అంతే కదా? వార్డు నెంబర్కి వెళ్ళిన కూడా ఫ్రీడమ్ అంటే అందరికీ ఒకలాగా ఉంటారు. అందరూ పార్టీలకి లేకపోతే వ్యక్తులకి రంగులకి మతాలకి ఉండదు, అందరికీ ఒకలాంటి స్వేచ్ఛ ఉంటారు. మీరు అవతల వ్యక్తులు బరువు తగ్గించి తిరుగుతుంటే మీరు అలా బందోబస్తు ఇచ్చి తిప్పుతున్న వ్యక్తులు నేను శాంతియుతంగా నా కార్యక్రమం చేయడానికి వెళ్తుంటే నాకు అవసరం అంటున్నారంటే ఏమనాలి? మీరు ఆలోచిస్తారు ఏమన్నా చెప్పండి. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందా? చెప్పండి. మీరు రిటైర్ అయిపోతారా? అది రాష్ట్రాన్ని వదిలేకపోతారు? చెప్పండి. ఇదే వ్యవహారం రేపు వచ్చిన ప్రభుత్వం చేస్తుందని జ్ఞానం ఉండాలి కదా మనకైనా సరే. మీరు చేసిన తప్పు అని చెప్పండి. మీరే కదా సెక్యూరిటీలు ఇచ్చి మీరు కార్యక్రమాలు చేయిస్తున్నారు. లెక్కలు సిఐ గారు చేస్తున్నప్పుడు దానికి లేనట్టు నేను వెళ్తున్న దానికి అడ్డే ఉంది. కొన్ని మీరు దానికి పెర్మిషన్లు ఇచ్చారా? ఈ మధ్య అందరూ కార్యక్రమాలు చేశారు, దానికి మీరు పెర్మిషన్లు ఇచ్చారా? నాకు అడుగుతున్నారు పెర్మిషన్. పౌరుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తిరిగిన స్వేచ్ఛ నాకు లేదా? ఎందుకంత భయం ప్రభుత్వానికి? అంత భయం ఎందుకు? నేను తప్పు చేస్తే ఎక్కడైనా లాండ్ ఆర్డర్ క్రియేషన్ చేస్తే లేకపోతే ఎక్కడైనా వల్గర్గా ప్రవర్తిస్తే మీరు ఏది చేసినా సరే దానికి బద్దులై ఉంటాను. నేను ఒక పౌరుడిగా నా పనులు చేసుకోవడానికి వెళ్తుంటే నన్ను అవసరం అంటారు, బయటికి వెళ్ళడానికే లేదంటారు, గేట్లు తాళాలు వేసేస్తున్నారు. ఏం వ్యవహారం ఇది? ఇవ్వండి, తొందరగా ఇవ్వండి, తొందరగా అందరూ ఫ్రీ చేయండి. అన్నా అందరూ కొద్దిగా బయటకు వెళ్ళండి, కొద్దిగా సహకరించాలి పర్లేదు, అయిపోయింది.
అన్నా లోపల మాట్లాడతా కొద్దిగా మారుంది మొత్తం గౌతం కలగండి అలాగే ఉన్నాడు, నువ్వు అలాగే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోతారు తప్పు కదా. చాలా స్వామిగా పేరు ఉంది. ఎందుకు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హైవే వర్క్లో మొత్తం నేను అసలు ఎక్కడ కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. సార్ చూడు చేస్తాను ఇదే ప్రశాంతమైన నియోజకవర్గం బ్యాచ్ కాదు. ఎప్పుడు వచ్చావు నౌపడకి? కొత్తగా వచ్చారు సార్ నౌపడ పోలీస్ స్టేషన్లో 2014 నుంచి నేను మినిస్టర్ ఉన్నంత వరకు నీ క్రైమ్ రేట్ నువ్వు చూసుకో. 18 మాసాలు నీ క్రైమ్ రేట్ చూసుకో. మీ అందరూ ఎస్సీలు చెప్పండి. అన్ని 5 పోలీస్ స్టేషన్ ఎస్సీలు మీరు క్రైమ్ రేట్ చూసుకోండి. నేను ఉండేటప్పుడు క్రైమ్ రేట్ ఏ రకంగా ఉండేది? నాది 6 సంవత్సరాలకు వచ్చిన కేసులు మీరు 6 మాసాల్లో పెడుతున్నారు. కేసులు విపరీతంగా విచ్చలవిడిగా. మీరేం చెప్పాలి? నేనైతే నీకేం ఇబ్బంది? నేనైతే దినేష్కి క్రియేట్ చేశాను. ఏముంది? నేను ఎక్కడికైనా వెళ్తాను. అక్కడే వెళ్ళి ప్లేస్లో నేను ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేయండి. ఇంట్లో నుంచే బయటకు రాకూడదంటే ఎలాగా?
ఇల్లు కట్టినోడు తాళాలు వేసేది మందాలు ఇల్లు కట్టినోడు ఇల్లు ఇల్లు కట్టిన ఆడి తాళాలు ఇల్లు కట్టుకోవడం కారు కట్టుకోవడం కారు కట్టుకున్నాడు చెప్పు సార్ వాళ్ళు రాసేవాళ్ళు ఇలా ఎడిటింగ్ చేస్తారు టైం అయిపోయింది ఎడిటింగ్ చేస్తారు అవసరం లేదు వాళ్ళతో మాట్లాడడం మొత్తాన్ని పాలు తిరగాలండి ఎవరు ఎక్కడికి వెళ్ళకపోతే ఎలా పెట్టాం సార్ బల్బు పెట్టాం సార్ సార్ ఎంతసేపు నిలబడినా లేరు కదా లేదనుకున్నా దిగిగా నోటి తగిలింది మళ్ళీ ఆడపోలేదు పెట్టిందే దానికి లేడీస్ ఎందుకు ముందు పెడతారు యూత్ సపోర్ట్ చేయాలి రేపు అలాగే వెళ్తాం అతను కాన్స్టెంట్ ఎంత దౌర్భాగ్యం అండి అతను కాన్స్టెంట్ దౌర్భాగ్యం
ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ మీరు సైడ్కి వెళ్ళిపోండి మా ప్రభావం పెట్టండి అది ఒకసారి కూడా ఎవరు తెలియకపోవడం వల్ల జామేలో లాంటి ప్రాబ్లం అయిపోయింది ఆ రోజు. ఆమెలో అందరూ సహకరించి ఆ రోజు ఎవరు తెలియలేము టైం వేసేది దానికేమి భయపడిపోతున్నాడు దేనికి అంటున్నాడు. మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మీరు వెళ్ళిపోతే అందరు కొద్దిగా సహకరించండి. ఓకే రైట్